మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనతో పాటు ఇద్దరు బెస్ట్ అండ్ స్వీట్ కపుల్ ఉన్నారు. ఎవరో తెలుసా? ఒకరు IAS ఆఫీసర్ పూనం మాలకొండయ్య గారు అయితే మరొకరు IPS ఆఫీసర్ మాలకొండయ్య గారు. ఇద్దరిని కలిపి ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేయాలనేది నా కోరిక. లక్కీలీ ఈరోజు ఇద్దరు దొరికారు. వాళ్ళతో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. సార్ నమస్తే. ఇద్దరికి నమస్తే. మేడం, ఎలా అసలు మీ ఇద్దరు పరిచయం? ఒక IAS IPS చాలా చోట్ల ఉంటారు, IASలు IPSలు వైఫ్ అండ్ హస్బెండ్. కానీ మాలకొండయ్య గారు పూనం మాలకొండయ్య గారు లాగా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. ఎందుకో నాకు తెలియదు, మరి మీరే చెప్పాలి. అసలు ఫస్ట్ నాకు మీ లవ్తో చెప్పాలి. ఎక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. ఎలా మీ ఇద్దరు లవ్ స్టార్ట్ అయింది? అదేదో సినిమాలో ఎవరో చెప్పినట్లు ఎవరు ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చింది? చెప్పండి సార్, చెప్పాలి. చెప్పండి సార్. మేము వరంగల్లో పనిచేసేది మేడం. ఇప్పుడు ట్రైనింగ్కి వచ్చింది. ట్రైనింగ్కి వచ్చినప్పుడు మాకేం పెద్ద ప్రేమేం లేదు. తర్వాత నేను అక్కడి నుంచి మరలా కాకినాడ వెళ్ళాను, అక్కడ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాను. ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు ఈ ప్రపోజల్ వచ్చింది. నేను ఎస్పీగా చేస్తున్నా ఆదిలాబాద్లో. మా ఫాదర్ ఇన్ లా గారు వచ్చారు అక్కడికి. వచ్చి నాతో వన్ డే ఉన్నారు. ఉండి చూసి ఇట్లా ఈవిడ చెప్పింది. అది చెప్తే అతను వచ్చాడు, నాగపూర్లో దిగి అక్కడి నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎట్లా అంటే తర్వాత నేను వాళ్ళకి చెప్పాను. చెప్పిన తర్వాత ఇక మరలా భద్రాచలం, అప్పుడు సబ్ కలెక్టర్ భద్రాచలం. తర్వాత వాళ్ళు 2 సార్లు రాను పాను అది ఉంటే ఇక తాంబూలాలు ఇచ్చి పిచ్చుకోవటం. అది అయిన తర్వాత 91 ఫిబ్రవరి 17th మ్యారేజ్ అయ్యింది. భద్రాచలంలోనే మ్యారేజ్ అయ్యింది. అయితే ఆవిడ ప్రేమించారు, మీరు ప్రేమించబడాల్సి వచ్చింది. ఏంటి మేడం సీరియస్ గా చూస్తున్నారు? మాట్లాడండి. లేదు అంటే నేను వరంగల్లో ట్రైనింగ్కి వచ్చినప్పుడు మా ఫాదర్ అప్పుడు వచ్చేవారు నన్ను కలవడానికి. సో అక్కడ కలెక్టర్ దగ్గర మనం అందరం మీట్ అయ్యేవాళ్ళము. అక్కడ he has met him 2-3 times. My father has met him, so he knows him. ఆయన బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్. సో దే యూస్ టు గెట్ అలాంగ్ వెరీ వెల్. సో అలా పరిచయం అయింది ఫ్యామిలీ. లేదండి, ఐఎమ్ ఫ్రమ్ యూపీ, బట్ మా ఎడ్యుకేషన్ అంతా కోయంబత్తూర్ అయిందండి. ఏదైనా కూడా మీరు తెలుగు కాదు? నా ఆమె తెలుగు అండి. ఇప్పుడు కాదు, అప్పుడు మాకు శర్మ గారని, ఏపీఎన్ శర్మ గారని ఉండేది కలెక్టర్ గారు. వారు ఫస్ట్ ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసినప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మాకు ఇష్యూ ఉందలేండి, ఇప్పుడు అలా కాదని. తర్వాత 1 year తర్వాత మా ఫాదర్ ఇన్ లా వచ్చాడు. అదే కలెక్టర్ గారితో మాట్లాడి మా ఫాదర్ ఇన్ లాకి కొంతమంది క్లాస్మేట్స్ అక్కడ కోయంబత్తూరులో చేసినప్పుడు పరిచయం. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీలు వారు, అనకాపల్లి, తర్వాత ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ అప్పుడు విజిట్ చేసేది. వారికి తెలిసినటువంటి సైంటిస్టులు కూడా మాకు టీచర్స్ కొంతమంది ఉండేది. ఆ విధంగా పరిచయం అయినారు అట్లా టీచర్స్. అంటే సార్ అప్పట్లో, అంటే నాకు వేరే ఉద్దేశం లేదు, అప్పట్లో ఏంటంటే కొంచెం క్యాస్ట్లు ఇవన్నీ పట్టించుకునేవాడు కదా. యూపీ అంటే జనరల్గా వేరే ఉంటారు, వాళ్ళ క్యాస్ట్ అక్కడ వేరే ఉంటారు. ఒప్పుకున్నారా సార్ మీ ఇంట్లో వాళ్ళ ఫాదర్? అంటే మాకు మా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉండేది, బట్ దాన్ని అధిగమించడానికి కొంచెం టైం పట్టింది. ఇంట్లో చెప్పాను. మా అన్నయ్య చనిపోయారు, అతోటి మాలకొండ గారని హెడ్ మాస్టర్, రిటైర్డ్ ఆయన. తర్వాత మన్నం కోటయ్య గారని మా చిన్నాన్న, వాళ్ళు వచ్చి ముందు చూశారు. చూసిన భద్రాచలం వచ్చారు వాళ్ళు. తర్వాత తాంబూలాలు కొంచెం ఇనీషియల్గా ఉంటుంది కదా, ఇనీషియల్గా ఉంటుంది. ఇక అట్లా మ్యారేజ్ అయిపోయింది. యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ టైం అనమాట ఇది బయట. సో మా ఫాదర్ వచ్చి ఇక్కడ మొత్తము హీ మేడ్ హిజ్ ఓన్ రీసెర్చ్ అనమాట, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే. సో అంతా చేసినాక దెన్ అంటే అల్టిమేట్లీ బోత్ ఆఫ్ us వర్ వెరీ క్లియర్ అండి. వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అందరూ, మా సైడ్ రిలేటివ్స్ అందరూ దే హ్యావ్ టు అగ్రీ అయితేనే వి విల్ గో ఫర్ మ్యారేజ్. అరేంజ్డ్, ఒక విధంగా అరేంజ్డ్, ప్రేమతో కూడిన అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి. ప్రేమ కూడా అంత ఇనీషియల్గా అంత పెద్ద లేదు, కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కిందనే చెప్పుకోవచ్చు, సెమీ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి. అంటే ఇట్ వాజ్ లాట్ ఆఫ్ కన్విన్సింగ్ బోత్ ద సైడ్స్. అన్నట్టు ఆ టైంలో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. వాళ్ళ సైడ్ నుంచి పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే మా ఫాదర్ అగ్రికల్చర్, నేను కూడా అగ్రికల్చర్ అన్న తర్వాత ఆయనకి ఎందుకు కోయంబత్తూరులో ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు కదా వాళ్ళు. సో అక్కడ కుటుంబాలు చూస్తుంటారు కాబట్టి జనరల్గా పర్లేదు మంచి వాళ్ళే అనేటువంటి అభిప్రాయం కలిగింది. అట్లా అట్లనేం లేదు, కొన్ని సందర్భాలు ఉంటాయి కదా. కాస్ట్ ఇస్ ఆల్సో నాట్ వెరీ డిఫరెంట్, నో. సో ఇట్స్ వి ఆర్ ఆల్ అగ్రికల్చర్ కమ్యూనిటీస్ కదా, కంప్లీట్ గా వేరే స్టేట్ కదా, అసలు ఈ తెలుగు రాష్ట్రాలే కాదు కదా. కాదు, అది ఇక్కడ మేజర్ పాయింట్. నౌ వి ఆర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇంటర్నేషనల్ మ్యారేజెస్. After a few years they will do other planet marriages.
because people are going to settle in Mars or Moon or things like that. అట్లనే లేదు కానీ పెద్దగా అంటే వీళ్ళు ఎక్కువ నార్త్ ఇండియన్ అయినా కానీ సౌత్ ఇండియన్ లాగానే అంత అది కూడా ఉంటుంది సార్, నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ కూడా ఉంటుంది. And we never ఉన్నా కానీ అంటే ఎక్కువ భాగం సౌత్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీకు ఒక డాటర్ ఒక సన్ కదా, ఒక వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి సేమ్ అంటే వాళ్ళకి కూడా లవ్ మ్యారేజెస్ వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి చేశారా లేకపోతే మీరు అరేంజ్ చేశారా? ఆ అమ్మాయిదేమో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడ్డారు, అరేంజ్ మ్యారేజ్ చెప్పారు ఇట్లని. తర్వాత అబ్బాయిదేమో మేము అరేంజ్ చేసాం. ఆ అమ్మాయి కూడా మా కోడలు కూడా అడ్వకేటే. సో కొంచెం తెలిసిన ఇండైరెక్ట్గా తెలిసినట్టుంటే వాళ్ళు. ఇప్పుడు మీరు లా చదువుతున్నారని విన్నాను మేడం. ఇప్పుడు మీకు అసలు ఎందుకు ఆ థాట్ వచ్చింది? అది కూడా 8th ర్యాంక్ ఏమో మీరు స్టేట్ వైడ్. ఇప్పుడు ఏంటంటే నేను నాకు లా అంటే ముందు నుంచి ఇష్టం అండి, లీగల్ ఫీల్డ్ చాలా ఇష్టం. తర్వాత మీకు గుర్తుందా, నేను ఇక్కడ ఒక ఐ వాజ్ చైర్మన్ ఆఫ్ ద ఉమెన్ సేఫ్టీ కమిటీ. అప్పుడు ఐ ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ విమెన్, గర్ల్స్. దిస్ లాట్ ఆఫ్ గ్యాప్ అబౌట్ లీగల్ నాలెడ్జ్. సో చదవాలని నాకు కూడా అంత అప్పుడు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత అవకాశం రాలేదు. సో కొద్దిగా ఫ్రీగా ఉన్నాం కాబట్టి. Yes, it's a regular course, 3 years. Yeah, that's what I have decided. రిటైర్మెంట్ తర్వాత కాలేజ్కి వెళ్తుంటే మామూలు పిల్లలు వేరేగా ఉంటారు, మీరు వేరేగా ఉంటారు. మీకు ఏమైనా అనిపిస్తుందా? లేకపోతే ఏం లేదు నేనే ఇన్స్పిరేషన్ అనుకుంటారు? I don't know whether they'll get inspired by me or not, but I will definitely get inspired by them. ఎందుకంటే యంగ్ పీపుల్ enthusiasm బాగుంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఇద్దరు అంటే ఒకటే దగ్గర ఎక్కువ స్పెండ్ చేయడానికి మీకు టైం దొరుకుతున్నట్టు. ఇంతకు ముందు సార్ వేరే దగ్గర మీరు వేరే దగ్గర కదా? లేదు, బై అండ్ లార్జ్ ఆల్మోస్ట్ టుగెదర్ గా. పిల్లల కోసము మేము ఎప్పుడు కూడా ఆ విధంగా గవర్నమెంట్ హాస్ కన్సిడర్డ్ అవర్ రిక్వెస్ట్. ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది కలిగించలేదు. వీఆర్ ఆల్సో నాట్ వెరీ పర్టికులర్ ఈ పోస్టింగే కావాలి, ఆ పోస్టింగ్ ఏదైనా మన దగ్గర పెట్టండి, ఒక ప్లేస్లో పెట్టండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో ఇట్ వాజ్ వీ హ్యాడ్ టు డిసైడ్ టు డూ దట్. ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదు అయితే? అంటే దట్ వే వి షుడ్ థాంక్ ద గవర్నమెంట్. షార్ట్ టైం ఒక నెల 2 నెలలు అట్లా కొంచెం ఇబ్బంది అయింది. అది కూడా adjacent districts. పర్లేదు. That way we have to thank the government. They always supported us. And if you are not very particular about e-posting, posting, generally government helps. Consider చేస్తారు. కొంచెం అప్పుడు ఇంతమంది ఆఫీసర్స్ లేరు కదా, ఇంత కపుల్స్ ఇంతమంది లేరు, తక్కువ మంది కాబట్టి అడ్జస్ట్ చేయడం కూడా ఈజీ. అండ్ గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసింది. 1-2 ప్లేసెస్లో కొంచెం ఒక నెల అటు ఇటుగా. ఇద్దరు కలిసి మీరు వర్క్ చేసేటప్పుడు ఇద్దరు కలిసి దేనికన్నా అటెండ్ అయినవి ఉన్నాయి ప్రోగ్రామ్స్కి? ఇద్దరు కలిసి అటెండ్ ఎలక్షన్ టైం అప్పుడే ఆవిడ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండేది. ఒకటే ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాము. మెదక్లో కొన్ని అటెండ్ అయినట్టు గుర్తు. సో మెనీ ప్రోగ్రామ్స్. గుంటూరులో అటెండ్ అయినట్టు. I was joint collector is SP in Guntur. I was collector West Godavari, he was DIG Guntur. Sorry, West Godavari. West Godavari range, police range. అటెండ్ అయ్యాము. Vizaglo I was joint collector and CO Zilla Parishad, he was vigilance SP. So ఒకే డిస్ట్రిక్ట్ లో ఉన్నప్పుడు we have so many official programs where we get together. అంటే అలాంటి కంబైన్డ్ ప్రోగ్రామ్స్ అంటే తక్కువ కానీ, బట్ జనరల్గా ఈ ఫంక్షన్స్ వాటిల్లో జనరల్ కలుస్తూనే ఉంటాము. కంబైన్డ్ ప్రోగ్రామ్ ఎలక్షన్ అప్పుడే అన్నట్టు గుంటూరులో ఉండగా ఆ టైంలో బాగానే. మీరు అలా వెళ్ళినప్పుడు మేడం అని పిలుస్తారు, మీరు సార్ అని పిలుస్తారా, లేకపోతే నార్మల్ మీరు ఎట్లా పిలుస్తారు అట్లా పిలుస్తారా? ఏమి పిలవం, జనరల్గా అవసరం రాలేదు కదా. నార్మల్ ఏమని పిలుస్తారు మేడం? ఏ నాన్న అంటాం అంతే. ఆవిడ కూడా అదే అంటుంది. ఇద్దరు ఆవిడ వాయిస్ వినిపిస్తే మిమ్మల్ని పిలుస్తున్నట్టు, మీ వాయిస్ వినిపిస్తే ఆవిడ పిలుస్తున్నట్టు అంతే. మరి అలా బయట ప్రోగ్రామ్స్ లో పిలవడానికి బయట ప్రోగ్రాం పిలవలేదు, చూస్తాం కదా, చూస్తే ఆటోమేటిక్ పిలిచినట్టే లెక్క. అంతే కదా. అప్పుడున్న కలెక్టర్స్ కూడా బాగుండేది మాతో. మేము చాలా ఉమామహేశ్వర గారు ఉండేది, గోపాల్ గారు ఉండేది, చాలా మందితో పనిచేసాం కదా. దే ఆర్ ఆల్సో క్వైట్ బాగుండేది అన్నట్లు.
సార్ మీరు డీజీపీగా రిటైర్ అయ్యారు, అయితే డీజీపీ పోస్ట్ మీకు రావటం లేట్ అయ్యింది, మీకు రావాల్సిన టైంకి రాలేదు అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. లేదు ఇంకా ముందే రావాలి మీకు అని. లేదు కరెక్ట్గా సాంబశివరావు గారు నాకంటే సీనియర్. సాంబశివరావు రిటైర్ అయిన తర్వాత నేను సీనియర్ మోస్ట్ నాకు ఇచ్చారు. అంతేనా? అంతే, పర్ఫెక్ట్గా వచ్చింది. పర్ఫెక్ట్గా వచ్చింది. దానికి ఎక్స్ట్రాగా ఇచ్చింది లేదు, ముందు ఇచ్చింది లేదు. కరెక్ట్గా ఆయన ఆర్టిస్ట్లో ఉన్నాడు, ఆర్టిస్ట్ తర్వాత నన్ను చేశారు. ఆర్టిస్ట్ అయిన తర్వాత ఆయన రిటైర్ అయిపోయినాడు, నాకు ఇచ్చారు. కొన్నిసార్లు అంటే మేడం చాలా సిన్సియర్గా ఉండాలి. అఫ్ కోర్స్ మీరు కూడా అనుకోండి, అది వేరే విషయం. ఈవిడ సిన్సియారిటీ కూడా మీకు ఇబ్బంది కలిగించింది కొన్ని సందర్భాల్లో అని అంటారు, నిజమా అది? అంటే వీళ్ళ జాబ్ వేరే, మా జాబ్ వేరే. మాకు పెద్దగా ఎక్కడన్నా 1-2 ప్లేసెస్లో అంటే డైరెక్ట్ ఇది కన్ఫరంటేషన్ ఉండదు కదా. ఓకే జాబ్ వాళ్ళదే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఎక్కడన్నా 1-2 ప్లేసులు ఎవరైనా చెప్పుంటారు అన్నట్లు చెప్పున్నా కానీ నేను పెద్ద ఐ డోంట్ రియాక్ట్. ఓకే. దానికి వాళ్ళ అంటే నాకు ఏదైనా డౌట్ ఉంటే ఇది లేకపోతే ఏదైనా సపోర్ట్ కావాలంటే మెంటల్ సపోర్ట్ ఆల్వేస్ తెలుస్తుంది. యూ డూ వాట్ ఈస్ రైట్. ఇద్దరిలో అంటే మీరే సాఫ్ట్ అనుకుంటున్నా సార్, నాకు తెలిసినంత మేడమే రెబల్ ఒక విధంగా కదా. ఎవరికి భయపడరు, అది ఉంది కదా సార్. అది ఉంది, లెక్క చేసేది లేదు, లెక్క చేయరు ఎవరిని. అవును. ఐఎమ్ డూయింగ్ మై జాబ్ ఫర్ వాట్ ఐ థింక్ బెస్ట్ ఫర్ ది పీపుల్. ఎప్పుడైనా గొడవ పడిన సందర్భాలు ఉంటాయా సార్? చాలా సార్లు. ఒకసారి ఏంటి, వచ్చే సార్లు చాలా సార్లు. ఏ విషయం ఎక్కువ గొడవలు అయిపోతాయి ఇద్దరికి? చిన్న చిన్న వాటిలో ఏం పెద్ద గొడవ లేదు, చిన్న చిన్నవే. చిన్న చిన్న ఇంట్లో విషయాస్, ఇంట్లోనే కొంచెం లేట్గా వచ్చారని, ముందుగా వచ్చారని ఏదో ఉంటాయి కదా ఇంట్లో. అలాంటి వాటిలో పెద్దగా ఇష్యూ ఇదేం కాదు. అట్లా దాన్ని ఏమంటారు, షాన్గా రైజ్ అవుతుంది, మళ్ళీ నార్మల్. కపుల్కి మీరు చెప్పేది ఏంటి సందేశం చెప్పండి మేడం? ఎందుకంటే ఇలా ఊరికే ఇష్యూస్ అవుతుంటాయి, ఊరికి గొడవలు అవుతుంటాయి, డైవోర్స్ వరకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పండి అసలు ఏం చేస్తే బెటర్, మీరు చెప్పండి సార్, ఆ తర్వాత మేడం అడుగు. ఏం చేస్తానంటే ఒకరు రైజ్ అవుతున్నప్పుడు ఒకరు కూల్గా ఉండాలి, తప్పదు. ఇద్దరు రైజ్ అయినారు అనుకోండి ఫ్లాష్ పాయింట్ అవుతుంది. సో అందుకని కొంచెం అండర్స్టాండింగ్ ఉంటేనే బెటర్. మెల్లిగా తర్వాత ఎవరెవరు సారీ చెప్పాల్సిందే కదా. చాలాసార్లు అట్లా అయింది. ఎవరు ఎక్కువ సార్లు చెప్పేవారు సార్? మేడం మీరేం చెప్తారు చెప్పండి. అంటే there is nothing like perfection in marriage. Okay, there is always there are so many times where you will have to understand the other person's viewpoint because you're two different individuals. That is one thing. Second is that whenever, as he said, whenever we are angry, one has to just keep quiet and think. There should not be what I call it as ego issues between the family. Now, if you go to the office, for example, and I tell this to many people, many ladies, when you go to the office, you put your best before your boss. Whether it is lady or whether it is gent, you put your best and you talk very nicely. You try to adjust in whatever way. Do the same thing at home also. What is wrong in that? మాకు పేర్వాన్ రాములు గారు అని డీజీపీ ఉండేదండి. పేర్వాన్ రాములు గారు ఆయన బాగా సరదాగా మాట్లాడతారు. తెగిన దాకా లాగొద్దు అంటాడు అన్నట్లు. So ఫ్లాష్ పాయింట్ దాకా రీచ్ కావద్దు అంటాడు. Which is true. I don't take for granted. Don't take the relationship for granted. Then you will definitely find some way. So that way, one. Second is, many of the disputes or misunderstanding now, particularly in working couples, is sometimes because they stay apart. Children, who will take care of children? The wife says, I have to take care of the children. You are just enjoying somewhere else. Try to be together as much as possible, near as much as possible. అంటే అన్ని సార్లు అవి వీలు పడదు. చెప్పడానికి బాగుంటుంది కానీ అది వీలు పడదు. అండ్ బోత్ ఆర్ వర్కింగ్. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. పర్టికులర్లీ జాబ్స్ లో ప్రాబ్లం ఉంటుంది. లేదంటే మాత్రం అది మళ్ళీ మనం మోసం చేసుకున్నట్టే లెక్క ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకోవటం, మేనేజ్ చేసుకోవాలి. బోత్ ఆర్ వర్కింగ్. పర్టికులర్లీ అప్పుడున్న మాకు ఆడ్ టైమ్స్ లో ట్రాన్స్ఫర్స్ అయ్యేది. ఈ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి స్కూల్లో పడేద్దామంటే ఆ ప్రిన్సిపాల్ గారు ఏమన్నారు, భారతీయ విద్యాభవన్ మీ వాళ్ళకి ఏమీ పని లేదంటే మధ్యలో అక్టోబర్లో నవంబర్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దానికి మన చేతిలో ఏం లేదు కదా. సో ట్రాన్స్ఫర్ చేశారు. ఒక 2-3 నెలలకి ఇబ్బంది పడిన తర్వాత అప్పుడు ఇల్లు కూడా వెంటనే దొరికేది లేదు. ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు ఆఫీసర్స్కి ఇల్లు పర్వాలేదు, ఎక్కడొక్కడ దొరుకుతాయి. అప్పుడు ఇల్లు కూడా గవర్నమెంట్ హౌసింగ్ కూడా చాలా తక్కువ ఉండేది. సో ఇనీషియల్గా చాలా ఇబ్బందులు పడిన తర్వాత థ్యాంక్స్ టు అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉండేది కదా, మా మదర్కి కాలు ఇరిగితే రిక్వెస్ట్ చేసి నా పేరు మాలకొండయ్య అని, ఆవిడ మా ప్రాంతం వాడని చెప్పి వెంటనే పాపము ఇల్లు ఇచ్చాడు ఆయన. సో చనిపోయినట్టు ఇప్పుడు లేరు, ఎక్కడున్నా కానీ రుణపడి ఉంటాం. ఏం మాకు అవుట్ ఆఫ్ ది వే ఇచ్చాడు.
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అనదర్ థింగ్ ఇస్ ఎవరైనా ఫ్యామిలీలో ఎల్డర్స్ ఉంటే పేరెంట్స్ ఇంట్లో ఉంటే బెటర్ బికాస్ దే ఆర్ ఆల్వేస్ క్వశ్చన్ పాయింట్. చేయడానికి ట్రై చేస్తారు. మేము ముందు తక్కువ రోజులు ఎక్కడ 9 నెలలే ఉన్నాము అప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు. హైదరాబాద్లో అప్పుడు హౌస్ దొరకడం కష్టం. అదే టైంలో అన్ఫార్చునేట్లీ మై మదర్ హ్యాడ్ ఎ ఫాల్. ఆవిడకి కాలు ఇరిగింది. ఈ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ శ్రీనివాసరావు గారు డాక్టర్ ఆర్థోపెడిషన్ ఉండేది, మంచి డాక్టర్. ఆయన వెంటనే దాన్ని బాగా చేశాడు. సో మేము పైన ఉండేది అన్నట్టు అది అపార్ట్మెంట్లో కష్టం అయ్యింది, చిన్న రూమ్స్ అవి. సో అప్పుడు వీరే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మోహన్ కంద గారు వారికి సెక్రటరీగానే ఏదో ఉండేది. ఆయన అప్లికేషన్ ఇవ్వగానే మాలకొండ నా పేరు చూడగానే మా ప్రాంతం నెల్లూరు అయి ఉంటాడని చెప్పి వెంటనే, నేను ఆయన తెలియదు, ఓన్లీ పేరు చూడంగానే పాపం హెల్ప్ చేశాడు. అట్లా పాలిటీషియన్స్ దే హెల్ప్ బై అండ్ లార్జ్. నా ఎక్స్పీరియన్స్ కూడాను పాలిటీషియన్ చాలామంది హెల్ప్ చేస్తారు, ఆఫీసర్స్ హెల్ప్ చేస్తారు. వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా కొంత తెలుస్తుంది కదా వాళ్ళకి వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటని. ఆ నేచర్ ఉంది, అంత పెట్టి మైండెడ్గా ఉండరు. దే ఆర్ కొంచెం లార్జ్ హార్టెడ్గానే ఉంటారు. నా ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళతో అట్లానే ఉండేది. మీది నెల్లూరు సార్, ప్రకాశం జిల్లా? అంటే యాక్చువల్గా ఈ కందుకూరు తాలూకు నెల్లూరు జిల్లాలోనే ఉండేది మా 10th క్లాస్ వరకు. తర్వాత ఈ జిల్లా ఫార్మేషన్ అయిన తర్వాత ప్రకాశం అయింది. మళ్ళీ మొన్న డివిజన్లో నెల్లూరుకి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు ప్రకాశంకి వచ్చింది. అట్లా అడ్జస్ట్మెంట్. బట్ అవన్నీ కూడా బార్డర్ ఏరియాస్. బట్ ఎసెన్షియల్లీ నెల్లూరు అది చాలా కొన్ని వందల సంవత్సరాలు నెల్లూరులో ఉంది. ఇది బ్రిటిష్ టైం నుంచి. ప్రకాశం జిల్లా ఫార్మేషన్ అయిన తర్వాత ఇటు వచ్చింది అన్నట్టు. అంటే ఎక్కువ మంది ఇప్పుడున్న జనరేషన్ అంతా ప్రకాశం జిల్లాతో అనుబంధం ఏర్పడింది, ఒంగోలుతోటి. సో అందుకని ఇప్పుడు ఒంగోలుతోటి దగ్గర అయిపోయినారు. ఒంగోలు అంటే నెల్లూరు మాకు బాగా దూరం అన్నట్లు, మళ్ళీ హైవేకి వచ్చి వెళ్ళాలి. అందువల్ల 110 కిలోమీటర్స్. ఇదైతే 40-50 కిలోమీటర్లు కాబట్టి ఒంగోలుతో ఇది దగ్గర అవుతుంది. ఇప్పుడు ప్రకాశంకి ఇచ్చారు. మొన్న ఈ రీఆర్గనైజేషన్లో మార్కాపూర్ జిల్లా అయిన తర్వాత ఇది మళ్ళీ నెల్లూరు నుంచి ఒంగోలుకి షిఫ్ట్ చేశారు. నల్లతలపూరు అది కొంచెం మారుమూల ప్రాంతం. అంటే దానికి దారితను ఉండేది లేదు మొదట్లో. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంచెం ఆ రోడ్లు అవన్నీ బాగుపడటము, మెల్లిగా కొంచెం అంటే అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కరెంట్ వచ్చింది కాకపోతే రోడ్స్ సౌకర్యం లేదు. 85 కల్లా కొంచెం కచ్చా రోడ్లు కొంచెం బాగానే వచ్చారు. అప్పుడున్న ఎమ్మెల్యే దివి శివరాం గారు ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని వేరే రోడ్డు వేయించాడు. అంటే మా విలేజ్ మీదుగా పోయే రోడ్డు. దాంతో అటు ఆల్టర్నేట్గా వచ్చింది, అది హైవేకి ఆల్టర్నేట్గా. అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కొంచెం హైవే దెబ్బతిన్నది, నేషనల్ హైవే. అందుకని హైవే ఇది కందుకూరు నుంచి కావలికి ఇంకొక రూట్ వేశారు. సీతారాంపురం తర్వాత చిన్నపవని పెద్దపవని మీదకి ఇంకొక రోడ్డు వేశారు. అంటే అప్పుడు 2-3 రోజులు హైవే కట్ ఆఫ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ లేదు. అందువల్ల ఈ రోడ్డు వేయాల్సి వచ్చింది గవర్నమెంట్ కూడాను. వారి శ్రద్ధ తీసుకొని ఆ రోడ్డు వేయించారు అప్పుడున్న ఎమ్మెల్యే. మీరు గ్రే హౌండ్స్ కూడా చేశారు? గ్రే హౌండ్స్ 1 year ఉంది కదా. ఆదిలాబాద్ నుంచి వచ్చిన తర్వాత గ్రే హౌండ్స్ లో ఉన్నాం. ఇప్పుడు చూస్తుంటే ఎక్కడా కూడా అసలు నక్సలిజం అనేది మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. మావోయిస్టులు నక్సలిజం అసలు ఏం లేదు. ఇప్పుడు రూపుమాపుతుంది, ఆల్మోస్ట్ రూపుమాపోయింది. ఆ రోజుల్లో కొంచెం ఎక్కువ ఉండేది. ఆ రోజులు ఉండేది కదా సార్? ఉండేది. రీజన్ ఏంటి అప్పుడు అంత ఎక్కువగా ఉండటానికి? అంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ ఒకటి, రెండోది ఐడియాలజికల్ గా ఎక్కువ మంది అప్పుడు దాంతో పోయారు. అప్పుడు ఐడియాలజీ స్ట్రాంగ్ గా ఉండేది. ఓహో. వచ్చినటువంటి పిల్లల్లో కొంచెం ఐడియాలజీ, ఈ తెలంగాణలో కొంచెం వరంగల్ కరీంనగర్ బెల్ట్ అన్నట్టు, అప్పుడు ఈ ఐడియాలజీ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంది ఒకటి. రెండోది బ్యాక్వర్డ్నెస్ కూడా బాగుంది, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ బాగుండేది. సరైనటువంటి రోడ్ సౌకర్యం ఉండేది లేదు, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ దీంతో పొలిటికల్ కొన్ని ప్లేసెస్లో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండేది. అందువల్ల వీళ్ళు మొదటి నుంచి దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. ఎందుకంటే 48 to 52 తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఉంది. కమ్యూనిజానికి బేస్ ఉన్నది ఇక్కడ బాగా. మేము నల్లా నరసింహులని చనిపోయినాడు పెద్ద ఆయన తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్లో పనిచేశాడు. నేను జనగాంలో ఆయన కలిశాను ఒకసారి. కలిస్తే ఆయన అంటే అప్పుడున్న పరిస్థితులు వేరే, కొంచెం దొరతనం అని, తర్వాత అప్పుడున్న వెట్టి చాకరి అనేవి ఉండేది ఆ రోజుల్లో. అందుకని కమ్యూనిజానికి ఇక్కడ బలమైనటువంటి పునాది ఏర్పడింది. తర్వాత డెమోక్రసీ, ఎలక్షన్స్, తర్వాత కొత్త వాళ్ళు పవర్లోకి రావటము, ఎకనామిక్ డెవలప్మెంట్ జరగటము, చదువుకోవటము. సో అభివృద్ధి చెందినందువల్ల అది పోయింది. ఐడియాలజీ కూడా సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత ఐడియాలజీ పోయింది. అందుకని మాకు ఆర్ ప్రభాకర్ రావు గారు మా డీజీ గారు ఉండేది. ఆయన దీని మీద కొంచెం బాగానే పరిశీలన చేసేది. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ ఐడియాలజీ పోయిందో ఆటోమేటిక్గా కొత్త వాళ్ళు జాయిన్ కావటం తగ్గిపోయింది. ఎప్పుడైతే కొత్త వాళ్ళు జాయిన్ కాలేదు, వీళ్ళు ఎంత అరిసి గీ పెట్టుకున్నా కానీ కొత్త వాళ్ళు జాయిన్ కాలేదు. తర్వాత ఈ గ్రే హౌండ్స్ అని, తర్వాత ఎస్ఐబి అని, తర్వాత గవర్నమెంట్ కూడా ఫోకస్ చేయటం మొదలెట్టిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసినందువల్ల వీళ్ళందరూ కూడా మార్చుకున్నారు. ఇక్కడ నుంచి వీళ్ళ అడ్డా మార్చుకున్నారు, ఛత్తీస్గఢ్ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ తగ్గింది.
ఒక 15-20 ఇయర్స్ నుంచి తగ్గిపోయింది. ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ రావటం, సో చాలా మంది మిలిటెంట్స్ సింపథైజర్స్ అంతా కూడా ఈ తెలంగాణ రావటానికి కారణము. పొలిటికల్ కూడా ఒక కన్సెన్సస్ వచ్చింది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అందరూ కూడా ఒక కన్సెన్సస్ ఏంటంటే వీళ్ళ వల్ల అభివృద్ధి నిరోధకం కానీ డెవలప్మెంట్ కాదనేటువంటిది వీళ్ళల్లో వచ్చింది. ఓకే, వాళ్ళు కూడా అటు పోలీసు వాళ్ళని చంపడం కాకుండా వీళ్ళని కూడా చంపారు కదా అవును అవును, లీడర్స్ని, కరెక్ట్ పొలిటికల్ లీడర్స్ని. కరెక్ట్. సో వాళ్ళల్లో వీళ్ళు ఏదో న్యూసెన్స్గా ఉంది వ్యవహారం అనేటువంటిది వాళ్ళల్లో కూడా బయలుదేరింది. సో అప్పుడు మాధవరెడ్డి గారిని చంపటం అవన్నీ వాళ్ళకి నెగిటివ్గా వచ్చింది. తర్వాత చాలా మంది ఆ చెన్నారెడ్డి గారి టైంలో వీళ్ళు ఓపెన్ చేశారు కదా, చేసినప్పుడు చాలా మంది లంపెన్ గ్రూప్ అంతా జాయిన్ అయింది. అంటే ఐడియాలజీ అంటే పెద్ద తెలియని వాళ్ళు, ఈ క్రైమ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు చేరి కొంచెం ఎక్సెస్ చేశారు బాగా వాళ్ళు కూడా. దాంతో అది ఏదైనా కొంచెం అంతో ఇంత ఉన్నది కూడా పోయింది. తర్వాత ఈ ఎలైట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా కూడా తగ్గిపోతూ వస్తున్నారు, జాయిన్ కాలేదు. దానివల్ల మూమెంట్ స్లోగా వీక్ అయింది, వైలెన్స్ పెరిగింది. ముందు కొంత ఈ ఫిలసాఫికల్ బేస్ ఉండేది, తర్వాత ఈ వైలెన్స్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆటోమేటిక్గా పోయింది కూడా. తర్వాత గవర్నమెంట్ కూడాను ఈ పోలీస్ మెషినరీని స్ట్రెంగ్థెన్ చేయటము, గ్రే హౌండ్స్ స్ట్రెంగ్థెన్ చేయటము, ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ చేయటము, తర్వాత ఈ సెక్యూరిటీ ఇవన్నీ కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, స్టేట్ ఇంటెలిజెన్స్ వీళ్ళంతా కలిసి రకరకాలైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ చేయటంతో మెల్లిమెల్లిగా అది పోయింది అన్నట్టు. ఒక రోజులో పోయింది కాదు కదా ఇది. అటు పొలిటికల్ ఇది ఉంది, అడ్మినిస్ట్రేటివ్గా ఉంది, తర్వాత ఐడియాలజికల్ కూడా అన్ని విధాలుగా వీక్ అయిపోయింది. మూవ్మెంట్కి పెద్ద బలం లేదు, ఎందుకంటే వాళ్ళు జనతన సర్కార్ అని పెట్టారు అక్కడ, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయటము రకరకాలుగా చేశారు. ఇనీషియల్గా మేము కూడా చాలా ఇంట్రెస్ట్గా ఏం చేస్తారు వీళ్ళు చూద్దామని చెప్పి అవన్నీ లిటరేచరు ఎస్ఐబిలు ఉంటే మేము చదివేది అన్నట్టు. నాకు కొంచెం అది చూడటం మొదటి నుంచి ఆర్ఈసీ వరంగల్లో ఒక రైడ్ చేస్తే బాలగోపాల్ బుక్స్ అన్ని దొరికాయి 2 బస్తాలు. బాలగోపాలు అక్కడ దొరికాయి, వాళ్ళ రైడ్లో దొరికాయి మాకు. నేను అప్పుడు ఏఎస్పీగా ఉంటుంది. సో అవన్నీ చూస్తే అవి చిన్న చిన్న పుస్తకాలు, గత తారీఖు భౌతికవాదం అని తెలుగులో 10th క్లాస్ వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకున్నట్టు రాసేది. అది చదివితే మనకు కూడా ఉద్రేకం కలుగుతుంది ఆ ఏజ్లో. ఏమో ఇది చెప్పేది నిజమేనో అనుకుంటాను. కొంత మిస్గైడెడ్ యూత్ అంటాను నేను. వాళ్ళు కొంతమంది మిస్గైడెడ్ యూత్. రెండోది ఆ పరిస్థితుల వల్ల పోలీస్ మిషనరీ కూడా సరిగా అప్పుడు కేసులు పెట్టడము, ఈ బెయిల్ రాకపోవటము, తర్వాత వాళ్ళకి ఎంత మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పూర్ పీపుల్. మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ ఉండే చాలా మంచి పని చేశాడు ఆయన. మేము ఇట్లా సార్ వీళ్ళతో మాట్లాడదామని చెప్పి 3-4 రోజులు మేము అందమరిలో కూర్చొని మాట్లాడేది. సికాస్ అని మంచి వాళ్ళకి స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. సికాద బంద్ ఇస్తే బంద్ చేసేది వాళ్ళు, కోల్ మైన్స్. ఆ సంవత్సరం ఏమైందంటే వాళ్ళు బంద్ ఇచ్చినా బంద్ చేయలేదు. ఎందుకంటే అరే పోలీసు వాళ్ళు కూడా మనలాగానే ఉన్నారు, వీళ్ళు కూడా మంచి వాళ్ళే అనేటువంటి భావన కలిగింది మిలిటెంట్స్లో, సింపథైజర్స్లో, మిలిటెంట్స్లో. వాళ్ళ పేరెంట్స్ని పిలిచేది, వాళ్ళతో కూర్చునేది. అందుకని బాలగోపాల్ ఇక్కడ నుంచి బెల్లంపల్లి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. అరెస్ట్ చేస్తే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారంటారు, అరెస్ట్ చేయకపోతే మీకు వచ్చిన నొప్పి ఏమిటి, ఎందుకు అరెస్ట్ చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము అది చూసి నవ్వుకున్నాం అన్నట్లు. ఇదేంటి మనం వీళ్ళని అరెస్ట్ చేయలేదు, కౌన్సిలింగ్ చేస్తున్నాము, 2-3 రోజుల తర్వాత పంపిస్తున్నాం. వాళ్ళు ప్రతిరోజు ఇంటికి పంపించేది. మేము పోలీస్ స్టేషన్ ఉదయం పిలిచేది, మాట్లాడేది. అప్పుడు మాకు మొగలు మంచి ఇన్స్పెక్టర్ ఉండే, చనిపోయినాడు పాపం, కరీంనగర్. ఇంకో అతను శ్రీనివాసరావు అని అక్కడ ఉన్న మంచి ఎస్ఐస్ను కానిస్టేబుల్స్ వీళ్ళ చేత వాళ్ళు పిలిపించేది. వాళ్ళు కొట్టడం తిట్టడం ఏం చేసేలేదు. పాపం చిన్నపిల్లలు. ఇప్పుడు మన కేసీఆర్ కూడా చెప్పేది, ఏమయ్యా బాబు వీళ్ళు అంత పిల్లలు వీళ్ళని ఎందుకు చేస్తున్నారని. ఇక్కడ మేము మెదక్లో పనిచేసినప్పుడు అడిగేది ఆయన. వాళ్ళు అంటే వాళ్ళకి పాలిటీషియన్స్కి బ్రాడర్ ఐడియా ఉంటుంది మనకంటే కూడా, అడ్మినిస్ట్రేషన్ కంటే కూడా. వాళ్ళకి సొసైటీని బాగా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వాళ్ళు. కేసీఆర్ చెప్పేది అన్నట్లు, వాళ్ళు ఏదో పిల్లలు తెలుసో తెలియక వెళ్తారు, మీ వాళ్ళు అంటే కొంత కేసులు బలంగా పెడతారు కదా, పెడితే మళ్ళీ వాడు బెయిల్ రావడం కష్టం. సో అందుకని మనం జాగ్రత్తగా దీన్ని ఏంటంటే ముళ్ళు లాంటివి చాలా జాగ్రత్తగా నొప్పి లేకుండా ముళ్ళు ముళ్ళుని తీయాలి. అది కొంచెం సెన్సిటివ్ వ్యవహారం అన్నట్టు. ఒక్కోసారి ఏంటంటే ఈ సెన్సిటివ్ వ్యవహారం మనం తీసేటప్పుడు కొలేటరల్ డ్యామేజ్ జరుగుతుంది అన్నాడు. కొంతమంది పాపం అమాయకులు చనిపోతారు. అవి మాకు కూడా అనిపించేది. అప్పుడు మాకు కూడా చేసినప్పుడు అరే పాపం వీళ్ళ పిల్లలు ఎటు కాకుండా అయిపోతున్నారని బాధగా ఉండేది. కొంతమంది అమాయకులు చనిపోయినారు కూడా. అట్లా మా సర్వీస్లో కూడా జరిగినవి. ఇప్పుడు ఎన్కౌంటర్స్ చేసేవాడు కదా సార్ అప్పట్లో బాగా. ఆ ఎన్కౌంటర్స్ అన్ని రియల్ ఎన్కౌంటర్స్ ఏనా, అందులో చాలా ఫేక్ ఉంటాయి ఎన్కౌంటర్స్ అని అంటారు, నిజమేనా? అంటే కొన్ని పట్టుకొని చేసినవి ఉన్నాయి. బట్ అది అక్కడ డిపెండింగ్ ఆన్ దట్ లోకల్ ఎస్పీ గారు వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ని బట్టి ఉంటుంది అన్నట్టు. మాకు అట్లా కూడా ఒకసారి మెదకులు అయింది. పాపము అప్పుడు కలెక్టర్ గారు ఉండేది, గర్గ గారు అని ఉండేది. గర్గ గారు చెప్పారు ఇట్లా తప్పు జరిగింది, మా ఆయన ఇల్లు వాళ్ళందరూ హౌస్ సైట్ తర్వాత ల్యాండ్ ఇచ్చారు, కానీ పోయిన ప్రాణాన్ని తీసుకురాలేదు.
మన వాళ్ళు తప్పు చేశారు, దాన్ని ఎట్లా మరి కరెక్ట్ చేయాలి, అది జరిగింది. నేనున్నంత వరకు బాగా కంట్రోల్ చేసేది అన్నట్టు, ఇలాంటివి మనకు ఫాల్స్ కేసులు పెట్టకూడదు. ఒకవేళ ఏదన్నా అయినా కానీ మనం వాడిని చట్ట ప్రకారంగా శిక్షలు పడవు. ప్రాబ్లం ఏంటంటే ఎవడొచ్చి ఎవిడెన్స్ చెప్పరు, ఓకే, అందువల్ల వీళ్ళకి శిక్షలు పడవు కాబట్టి ఎన్ని నేరాలైనా చేస్తుంటారు. ఈవెన్ థెఫ్ట్ కేసులు కూడా అంతే కదా, ఒక్కోడు 50, 60, 100 కేసులు చేస్తారు, శిక్షలు పడవు. అనేక రకాల కారణాలు, మనం ఎవరిని బ్లేమ్ చేయటం కాదు. బట్ ఆ ప్రాబ్లం క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లం అది. వైట్ కాలర్ అఫెండర్స్ శిక్షలు పడవు, సో అందుకని వాళ్ళు పేటరేగిపోతుంటారు. అదేవిధంగా ఈ థెఫ్ట్లు కానివ్వండి, మిగతా కేసుల్లో కూడాను వెంటనే జస్టిస్ అనేది డిలే జరుగుతుంది. మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా ఈ ఎన్కౌంటర్స్ లో పాల్గొన్నారా? పాల్గొన్నా, నాకు కూడా ఇంజరీ అయింది కదా, వరంగల్లో ఇంజరీ అయింది మాకు. మేము అప్పటికి ఒక ములుగు నుంచి 20 కిలోమీటర్ల దాకా నడిచి ఉంటాము నైట్ పూట. మేము బాగా అలిసిపోయినాం, అంతా చెమట పెట్టి అంతా సెట్టింగ్. ఎర్లీ మార్నింగ్ అని 6:20కి 6:20కి ఆ ఫారెస్ట్ లో తిరుగుతున్నప్పుడు మాకు వాళ్ళు తారసపడ్డారు. వాళ్ళు అనుకోలేదు వీళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు అంత ఎర్లీగా. సో ఫేస్ టు ఫేస్ ఫైరింగ్ అయింది. మాకు ఆకుల ప్రభాకర్ రావు అని, ఆయనకేమో తైలో ఇంజరీ అయింది, నాకు ఇక్కడేమో బుల్లెట్ లక్కీగా లోపల పోలేదు, గీసుకుపోయింది. అప్పుడు రామిరెడ్డి గారు అని సివిల్ అసిస్టెంట్ సర్జన్ ములుగులో ఉండేది, పెళ్ళికెత్తే ఆయన కట్టుకట్టి తర్వాత ఇంజక్షన్ ఇచ్చి ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోండి అని చెప్పి టాబ్లెట్స్ అవి ఇచ్చాడు అన్నాడు. ఇదేరన్న మా ఇప్పుడు పిఎస్ రామ్మోహన్ రావు గారు డీజీ గారు నా ఏసీఆర్లో కూడా రాశారు. నేను తీసుకున్న ఏసీఆర్ల తర్వాత రిటైర్ అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇస్తారు మనకి. దాంట్లో మా ఏసీఆర్లో రాశాడు ఈ వాజ్ ఇంజూర్డ్ ఇన్ ద ఫైరింగ్ అని. అప్పుడు పోరికి జగన్ నాయక్ అని ఒక మినిస్టర్ ఉండేది, తర్వాత మినిస్టర్ అయినాడు. అప్పుడు ఆయన ఆపోజిషన్ కాంగ్రెస్లో ఉండే, ఆయన వచ్చి చూశాడు నన్ను. తర్వాత విజయరామారావు సార్ చనిపోయినాడు, ఆయన వచ్చాడు, ఏటూరు నగరం వాళ్ళది. సో పోతూ నా దగ్గర ఆగి విజయరామారావు సార్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన చూసి ఇట్లా అయింది చెప్తే ఆయన తెలిసింది, వాళ్ళ బ్రదర్ చక్రధర ఉండేది, ఆయన చెప్పినట్టుంది. ఆయన వచ్చాడు, ఆయన 2 రోజుల తర్వాత వచ్చాడు. సో అట్లా జరుగుతాయి, వాళ్ళని చావచ్చు మనమైనా చావచ్చు. అలా అయినప్పుడు ఎందుకు మనకి మీరేమన్నా టెన్షన్ పడ్డం కానీ సార్ని వెనక్కి వచ్చేమని అడగటం? అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు, మ్యారేజ్ కాలేదా మీకు? అప్పుడు నేను బ్యాచులర్ అండి, ములుగులో ఫస్ట్ పోస్టింగ్ వరంగల్లో. ఆ తర్వాత ఏమన్నా అయ్యాయి సార్ ఆఫ్టర్ మ్యారేజ్? ఏమన్నా ఆఫ్టర్ మ్యారేజ్ అయినాయి కానీ నేను పార్టిసిపేట్ చేయలేదు. మెదక్లో ఉండగా అయినాయి కదా కొన్ని, అంటే లోకల్ ఆఫీసర్స్ గ్రే హౌండ్స్ వాళ్ళు వీళ్ళు చేస్తారు. నేను డైరెక్ట్ ఎస్పీకి పెద్ద పార్టిసిపేట్ చేసిన వెళ్ళేది కానీ, బట్ ఎప్పుడు మాకు తారసపడలేదు. మేము ఇది అగనెస్ట్, నేను కూడా లిఫ్టింగ్ అండ్ కిల్లింగ్ అనేది కరెక్ట్ కాదనేటువంటి దృక్పథంలో ఉండేది. సో కొన్ని ప్లేసుల్లో అటు జరిగినవి, అప్పుడు అవసరం పడింది. మీరిద్దరు చాలా మంది సీఎంల దగ్గర పనిచేశారు, ఇద్దరు కూడా చాలా మంది. నేను సీఎంల దగ్గర పనిచేసిన తక్కువ, వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళ హయాంలో పనిచేశారు వాళ్ళ టైంలో. మీకు బాగా ఇష్టమైన సీఎం ఎవరో చెప్పండి మేడం, మీకు ఇష్టమైన సీఎం ఎవరో చెప్పండి. అంటే అది కష్టం, ఎందుకంటే మేము డైరెక్ట్గా పనిచేసింది కాదు కదా, మేము ఇక్కడ జిల్లాలో ఉండేది. సో పాలసీ మ్యాటర్స్లో మాకు పెద్ద సంబంధం లేదు, మాకు డీజీ గారితో ఎక్కువ సంబంధాలు. మాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా సీఎంతో డైరెక్ట్ సంబంధాలు ఉండవు, ఓన్లీ డీజీపీ అయినప్పుడు సంబంధాలు కొంచెం అప్పుడప్పుడు కలవటమే కానీ మేడంకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి చాలా ఎక్కువ, ఐఏఎస్ ఆఫీసర్స్ కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళకి దే ఆర్ ది ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ అక్కడ. అందుకని వాళ్ళకి కలెక్టర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది, సెక్రటరీస్ గా హెచ్ఓడీస్ గా ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. నేను ఉన్నది ఆర్టీసీలో ఉన్నాను, ఆర్టీసీలో ఉన్నప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. సో అందుకని మా ఇంటరాక్షన్ తక్కువ. ఎలక్ట్రిసిటీ బోర్డులో చేసినప్పుడు రేషల్ చటర్జీ మేడం ఉండేది మాకు సీఎండీగా. ఒక 3-4 మీటింగ్స్ నన్ను కూడా తీసుకెళ్ళింది ఆవిడ, నన్ను పొమ్మన్నది. కొన్ని మీటింగ్స్ ఆవిడ లేనప్పుడు నన్ను పొమ్మన్నది. మీరు ఆర్టీసీలో చేసినప్పుడు? అప్పుడు చంద్రబాబు నాయుడు, దీంట్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఉండేది. వైఎస్ఆర్ కూడా బాగానే ఇబ్బంది, ఆయన మంచి లీడరు. సో చంద్రబాబు నాయుడు గారు కూడాను కొన్ని చెప్పితే ఇది ఇట్లా కాదంటే మళ్ళీ పాపం ఆయన ఏమన్నారు, మాకు బాగానే ఉండేది. ఇంకా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మేమంతా ఫీల్డ్లో ఉండేది కాబట్టి మాకు పెద్ద బందోబస్తులు చేయటమే. ఆయన వచ్చినప్పుడు బందోబస్తు కలవటం మాట్లాడడం లేదు, డైరెక్ట్ ఏముంటుంది మాకు, ఫీల్డ్ లెవెల్ ఏముండదు అన్నట్టు. వీళ్ళిద్దరితో డైరెక్ట్ ఉంది, చంద్రబాబు గారితో వైఎస్ గారితో. వైఎస్ఆర్ కూడా తక్కువ, ఏదో మీటింగ్లు వెళ్ళినప్పుడు 3-4 మీటింగ్లు వెళ్ళటం తప్పించి మాకు పెద్దగా లేదు. మిగతా సీఎంస్ కేసీఆర్ బాగానే పరిచయము, ఎందుకంటే మెదక్లో చేసినప్పుడు ఆయన అడిగాడు కూడా మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. నేనే మాట, ఎందుకంటే అప్పటికి డివిజన్ నేటివ్ ఆంధ్ర కదా, అందుకని కేసీఆర్ నాతో బాగుంటారు, నేనంటే కొంచెం అభిమానంగానే ఉంటాడు. మేడం మీకు ఇష్టమైన సీఎం? నాకు వర్క్ ఇష్టం అండి, నేను చాలా మంది సీఎం దగ్గర పని చేశాను. బట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ డూ పాలసీస్ అండి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ. వాళ్ళు పాలసీస్ తీసుకొస్తారు, అది ఫుడ్ సప్లైస్లో ఉండొచ్చు, ల్యాండ్ రిఫార్మ్స్లో ఉండొచ్చు, హెల్త్లో ఉండొచ్చు, ఎడ్యుకేషన్లో. సో వీఆర్ ఓన్లీ ఇంప్లిమెంటింగ్ దోస్ పాలసీస్. ప్రతి ఒక్కరు కూడా
ఏదైనా మంచి చేద్దామని దృక్పథంతో వస్తారు. బేసిక్లీ వీ హ్యావ్ నేను ఎక్కువగా పనిచేసిన డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్, సివిల్ సప్లైస్, ట్రాన్స్పోర్ట్. సో ఐ వాజ్ ఇంప్లిమెంటింగ్ ద పాలసీస్ దట్ దే హ్యావ్ బ్రాట్ అండ్ ఐ హ్యావ్ గాట్ సపోర్ట్. They used to support and also appreciate. సో మేము డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ఇంటరాక్షన్, తర్వాత స్టేట్లో వచ్చినాక హెచ్ఓడిగా, అలానే ప్రిన్సిపల్ సెక్రటరీగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది ఇంటరాక్షన్. సో దర్ ఇస్ నథింగ్ లైక్ యూ లైక్ సంబడి సో మచ్, యూ లైక్ ద పాలసీస్ దట్ దే బ్రింగ్. You find that each one has got their own focus. So we have for example in the starting when in the district when I was in the districts, Chandrababu Naidu garu was the chief minister, and he brought this Janam Bhoomi program. So that was very priority program, and we used to go to the people and interact with them, take grievances and work towards that, because that was like direct interaction with the public. And then we come to Y.S. Rajshekar Reddy garu unnaru CM ga. That time I was basically in agriculture, ఓకే. where I introduced the Polambadi program from the farmers field schools, and then for 2 rupees kg rice program he asked me to come and be the commissioner, civil supplies, and I was in education sector, and there was complete support. Or transport sector, a lot of reforms were done, but the government supported. And then the government changed again. So in different, then again after the state division, the first posting was in here only in Telangana. I was retained in Telangana for a year. So that women safety committee, which KCR sir had brought, that was a very memorable experience, and a lot of support, a lot of knowledge we got. And we could do some, మనం చెప్పిన రిఫార్మ్స్ చాలా వరకు అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ షీ టీమ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, చాలా పాపులర్గా ఉంది. తర్వాత ఐ వెంట్ టు ఆంధ్ర, అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాము, అండ్ వి బ్రాట్ ఎ లాట్ ఆఫ్ పీపీపీ స్కీమ్స్లో మెయిన్లీ అది డయాగ్నోస్టిక్స్ కానీ, లేకపోతే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో. It was a very, very interesting roller coaster, and it's very good. And with again a lot of support. Chandrababu Naidu garu was the chief minister. Then Jagan Mohan Reddy garu became the chief minister, and we brought this Raitu. He was interested to improve the condition of the farmers. So basically, he was very much attached to the Raitu Bharosa Kendras. ఓకే. So, ఓకే. అంటే యాక్చువల్లీ ద గ్రామ పంచాయత్లో విలేజ్ సెక్రటరీ. సో ఐ వాజ్ ద అగ్రికల్చర్ సెక్రటరీ కాబట్టి మై రోల్ వాజ్ మెయిన్లీ ఇన్ ద రైతు భరోసా కేంద్ర. ఓహో. అండ్ వీ గాట్ లాట్ ఆఫ్ facilitation for that, support also. So in different governments have their own priority programs, and I always felt very happy that whatever program was given to me, and I used to do it with all my team, and we got support and also appreciation, both from public and then from our officers and also from the. మేము ఫీల్డ్లో చేసినప్పుడు నేను తక్కువ టైం ఉంది సివిల్ సప్లైస్లో. పి జనార్దన్ రెడ్డి గారు ఉండేది, వారు నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. తర్వాత అట్లానే షబీర్ అలీ ఎలక్ట్రిసిటీలో ఉన్నాను, షబీర్ ఎలక్ట్రిసిటీ ఉండేది, షబీర్ అలీ గారు. తర్వాత మేడం మన సబితా ఇందారెడ్డి, నేను రిక్రూట్మెంట్లో ఉండేది. ఆ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు కొంచెం మాకు ఈ తెలంగాణ ఆంధ్ర ఈ డివిజన్ ప్రాబ్లం ఉండేది, 14F. అప్పుడు మాకు దినేష్ రెడ్డి గారిని డీజీ ఉండేది, ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. మేడం గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మేడం, మీకు చాలా తక్కువ టైంలో మీరు 3-4 డిపార్ట్మెంట్లు మారారు. అంత తక్కువ టైంలో సిన్సియర్స్ అయితే తప్పించి అన్ని డిపార్ట్మెంట్లను చేంజ్ చేయరు. అలా చేంజ్ చేసినప్పుడు సార్ ఏమన్నా అనేవాళ్ళ మిమ్మల్ని, ఎందుకు అంత సిన్సియారిటీ, మామూలుగా ఉండొచ్చు కదా అని? He'll never come. He will say, no, it's good, you go.
ఓకే యు ఆర్ ఎ న్యూ డిపార్ట్మెంట్, డూ ఇట్ ప్రాపర్లీ. అంటే వాళ్ళ దాంట్లో మనం ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యేది లేదు. అంటే ఆయన వాళ్ళు సపోర్ట్ ఇచ్చేవారు. సపోర్ట్ ఆల్వేస్ యూస్ టు never why 2 months why never. అసలు ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యేది లేదు. మనకి ఇది తెలుసుకోవడం కూడా ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు గొడవ అన్నట్టు మనకు అర్థం, మనకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా తెలియదు, వాళ్ళకే తెలుసు. That was one thing both of us followed all through and we never discuss office at work in house. జస్ట్ వింటాం మొదలెయటం దాన్ని బట్ వి నెవర్ బాదర్. Only we listen, we don't sit and discuss and then why you transferred, why you transferred. అదంతా లేదు. ఓకే, అప్పుడప్పుడు ఇవాడు అప్సెట్ అయి ఉండేది, అది మామూలే, ఉంటారు కదా సార్, అదే హ్యూమన్ నేచర్ కదా. అంతే కదా, లేదంటే అవ్వలేదు అంటే మనం ఆశ్చర్యపడాలి. అదే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ I get into the new frame and go ahead. అప్పుడు రోసే గారు ఉన్నప్పుడు వీరిని ఏదో వేస్తారు. రోసే గారు నాకు బాగా పరిచయం. ఆహా, ఎందుకంటే జటి నాగేశ్వరరావు గారిని వాళ్ళంతా కొలీగ్స్ అన్నారు, ఓకే, చనిపోయారు. వీళ్ళు పూర్వాశ్రమంలో రంగా గారి శిష్యులు, ఎన్జి రంగా గారు. ఆ విధంగా నాకు రోసే గారు నన్ను బాగా అభిమానించేది. ఇంటికి కూడా వెళ్ళాం 2-3 సార్లు. పెద్ద ఆయన ఎట్లా ఉందని 2-3 సార్లు అడిగాడు. ఈవెన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎట్లా ఉంది పూనం అన్నాడు. పర్లేదు సార్ బాగానే ఉంటుంది. అప్పుడు ఈవిడ కొంచెం డిసప్పాయింట్ అయింది. అట్లాగే రఘువీరారెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్, అగ్రికల్చర్ 2 ఏళ్ళు ఉన్నది అగ్రికల్చర్. ఆయన కూడా నాకు కూడా బాగా పరిచయం రఘువీరారెడ్డి. ఆయన కూడా మంచి నాతో బాగా ఉండేది అన్నట్టు. Fortunately both of us had a good working relation with the minister or CM. We don't get too close and to the extent of we don't get too involved in that. This thing, no? So policy implementation law, when you are there, you don't have any problem. Everyone knows you also. Okay, you will do only this much. You will not do this. You have your own people know మీరు ఎంతవరకు హీల్డ్ అవుతారని. సో వన్స్ దే నో దట్ దెన్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. వాళ్ళు కూడా మనకు కూడా నేను యాక్చువల్గా కొంచెం పబ్లిసిటీ దూరం అని చెప్పి. అవును, మీరు ఫస్ట్ సో ఏదైనా ఉంటే ప్రెస్ నోట్ ఇచ్చేదండి. అంతే, మాకు తక్కువ ఉంటాయి జనరల్గా ఇంటరాక్షన్స్. ఆర్టిస్టులు ఉన్నప్పుడు 2-3 సార్లు ప్రెస్ ఒక్క రిపోర్టర్ తోటి మాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. బట్ చెప్పేది అన్నట్టు, నీ రాసుకో, మేము చేసుకున్నది మేము చేసుకుంటాం అని చెప్పి. అంతేలే. సో వాళ్ళు కూడా తర్వాత తెలుసుకున్నారు, బాగానే ఉండేది. అందరూ కాదు, ఎవరన్నా ఒకరిద్దరు వాళ్ళ ఎజెండా వేరుగా ఉంటుంది. వీ కాంట్ చేంజ్ దేర్ ఎజెండా. ఇంకేం చేయలేము. పర్సనల్ గా తీసుకుంటే ఎవరు ఏం చేయలేము కదా సార్. అది ప్రొఫెషనల్ గా తీసుకుంటే వేరే విషయం. There is only public service that is important. అంతే కదా. ఓకే, ఎప్పుడన్నా ఈ డిపార్ట్మెంట్ చేయలేకపోయాను అనే ఫీలింగ్ ఉందా మీకు? లేదు. Wherever I was there, whatever extent I was there, I did it. నాకు 3-4 months చాలు. మీకు ఓటింగ్ ఎక్కడుంది సార్? ఓటు అక్కడే ఉంది, ఏపీలోనే ఉంది. మీకు కూడా ఎలక్షన్ అప్పుడు అక్కడికి వెళ్ళాల్సిందే. అంటే అక్కడే వేసాము 2 సార్లు, అక్కడే ఓటింగ్. ఇప్పుడు మరి ఆధార్ లింక్డ్ అయితే మరి ఇక్కడే ఉండదు. ఇక్కడ అడ్రస్ ఇక్కడే ఉంది కదా. ఇక్కడే ఉంది కదా. మీకు ఫస్ట్ స్టార్టింగ్ తెలుగు రాదు కదా మేడం? అసలు లేదు, అస్సలు రాదు. తమిళ్ వచ్చు, అంటే తమిళ్ బాగా వచ్చు. ఓకే, బికాజ్ ఐ స్టడీడ్, ఐ వాజ్ ఇన్ తమిళనాడు ఫర్ 6 years. అక్కడే ఉన్నారు కదా. అంటే వీళ్ళు ఎగ్జామ్ పాస్ కావాలి కదా. ఒక టీచర్ని పెట్టారు, తెలుగు టీచర్ని. శర్మ గారు ఉన్నప్పుడు వరంగల్లో టీచర్ని పెట్టారు. అందువల్ల ఎగ్జామ్ పాస్ అయ్యారు. మాట్లాడటం బాగానే మాట్లాడు, స్పీచ్లు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. రాయటం కొంచెం అంటే we have to study, we have to pass an exam, that is a formality. తెలుగు నేర్చుకోవాలంటే ఏదైనా లాంగ్వేజ్ ఎవరికైనా ఏమైనా హ్యావ్ టు కీప్ ఆన్ స్పీకింగ్, అంతే. మాట్లాడతారు. స్టార్టింగ్ లో కొద్దిగా రీడింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు రీడింగ్ కూడానా సార్? రీడింగ్ పర్లేదు కానీ రాయటం కొంచెం, అక్షరాలు కొంచెం డిఫికల్ట్. రాస్తారు తక్కువ. మరి మీ ఇంట్లో అంటే మీకంటే ఓకే సార్, ఇంట్లో వాళ్ళతో ఎట్లా కమ్యూనికేట్ చేసేవాడు స్టార్టింగ్ లో? లాంగ్వేజ్ రాదు కదా. తెలుగులోనే. ఇంట్లో ఎవరు? మా మదరే కదా. ఎవరు? అమ్మగారు. నాతోనే ఉండదు మా మదరు. మా మదర్ లా కూడా లాస్ట్ 6 years బిఫోర్ హర్ డెత్ షీ వాజ్ విత్ అస్. ఉండేది బాగానే ఉండే, ఇబ్బంది ఏం లేదు. తెలుగులో మాట్లాడుతుంది, తెలుగులో అర్థం చేసుకుంటారు, అందరూ అర్థం చేసుకుంటారు. మా పిల్లలు కూడా కొంచెం హిందీ వచ్చు, నాకే సరిగా రాదు కానీ. మేడం నేర్పించారు కానీ మేడం మీకు నేర్పిలేదా హిందీ సార్? నేనేం నేర్పించలే, ఆవిడ నేర్చుకుంది. బట్ హిందీ అంటే మాకు కంపల్సరీ కదా, హిందీ అర్థం అవుతుంది. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేస్తాను. అక్కడ వాళ్ళు హిందీలోనే మాట్లాడాలి ఎక్కువ భాగం. సో అందువల్ల హిందీ అర్థం అవుతుంది కానీ అంత ఫ్లూయెంట్గా మనం మాట్లాడలేం. వాళ్ళు తెలుగు మాట్లాడినట్టు మనం హిందీ మాట్లాడలేం. బట్ షీ స్పీక్స్ తెలుగు వెల్. మేము స్టార్టింగ్ అంటే నేను శాటిలైట్ ఛానల్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు
కొంచెం డిఫరెంట్ గా ఉండేది సార్ తెలుగు. జనరల్గా తర్వాత మంచిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. వచ్చేసి బ్రహ్మ ఇప్పుడు విద్య బాగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఇంత బాగా మాట్లాడేవాళ్ళు కాదు సార్ స్టార్టింగ్ లో. అదే. నాకు ముందు తమిళ్ బాగా వచ్చు. ఓకే, సో నేను అనుకున్నాను మిక్స్ అయిపోయాయి ఈ రెండు. తమిళ్ వచ్చు కదా, తెలుగు ఫాస్ట్ గానే నేర్చేసుకుంటానని. మా కలెక్టర్ గారు ఫస్ట్ అంటే వరంగల్ ట్రైనింగ్ అయింది. మా దగ్గర ఒక కుక్ ఉన్నారండి. ఆ కుక్ ఫస్ట్ 1 month ఇన్సిడెంట్ ఇది. బాగా వంట బాగా చేశారు రోజు. చేస్తే ரொம்ப நல்லா ఇరుకా నెక్స్ట్ వన్ డే హీ వాజ్ నాట్ స్పీకింగ్ టు మీ. నేను వెళ్ళి మా కలెక్టర్ గారు మిస్సెస్కి చెప్పాను, మేడం ఇది నల్లా ఇరుకా అంటే హీఈస్ నాట్ స్పీకింగ్. ఏమైందంటే షీ వాజ్ లాఫింగ్, వై డిడ్ యూ కాల్ హిమ్ నల్లా ఇరుకా? యు నో వాట్ నల్లా ఇరుకా ఇన్ Telugu mean? I said, no, nalla irukku means very good. She says, no, that is Tamil, this is Telugu. Nalla irukku means you are commented on his complexion. I said, oh my God, I didn't know. అట్లా తీసుకున్నారా? Then I told him, then I called him, I said, sorry babu, నాకు తెలియదు, నేను మిక్సప్ చేశాను. He says, whenever he is cooking, when you say very good, you tell in English only, you will understand. ఓకే, So like that, language, no, ఒకసారి మిక్స్ అయిపోతాయి అట్లా. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా వర్క్ చేస్తున్నారు మేడం. మీరు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు చెప్పండి సార్. I am now working with, I am the Special Monitor and Rapporteur for Education and Literacy, the National Human Rights Commission. చేస్తున్నారా? Then there is this Capacity Commission of India, where I am a specialist. I have taken me as a specialist on the subject of agriculture and allied. And I am also now the advisor to IIT Hyderabad. ఐఐటి హైదరాబాద్ అడ్వైజర్ ఉన్నారా మేడం? ఓకే. And yeah, so this. మీరేమైనా చేస్తున్నారా సార్? నేను ఆ విజ్ఞాన్ యూనివర్సిటీ అత్తయ్య గారు ఉన్నారు కదా, అవును. ఆయన పిలిస్తే నేను ఎప్పుడన్నా వెళ్తూ ఉంటాను. ఆయన క్లాసెస్ వాలంటరీ కానీ. మీకు ఇష్టమా క్లాసెస్? నేను క్లాసులు తీసుకునేది. తీసుకోరా? ఆ ఈసీలో పెట్టాడు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టాడు 2-3 years నుంచి. ఆ మీటింగ్ ఉన్నప్పుడు వెళ్తాం, 2-3 నెలలకి వెళ్తాము. వారు ఉన్నప్పుడు వెళ్ళి కాసేపు ఆయనతో కూర్చుంటే భోజనానికి ఆయనతో కలిసి భోజనం చేసి వస్తాం. అంతే తప్పించి రెగ్యులర్ కాదు. మూవీస్ చూస్తారా సార్? మూవీస్ చూస్తాను. తెలుగు చూస్తారా? తెలుగు, ఇంగ్లీష్ అన్ని చూస్తాను. మేడం చూస్తారా తెలుగు? తెలుగు తక్కువ ఆవిడ. అదే నేనైతే అప్పుడు కరోనా టైంలో అన్ని హిందీ మూవీలు చాలా చూసాను. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇద్దరు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, ఇద్దరు మంచి. ఇప్పుడు వాళ్ళలో ఇప్పుడు పెద్దగా చూసేది తక్కువ. తెలుగు మూవీస్ తక్కువ, బట్ ఓల్డ్ హిందీ ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి కదా, అవన్నీ చూస్తాం. బాగా హ్యూమరస్గా ఉంటాయి. గ్రెగరీ పెక్ వీళ్ళు ఉన్నారు కదా, మన మూవీస్ పాత మూవీస్ అన్ని. గ్రెగరీ పెక్ కాదు, మన పేరు మర్చిపోతాం. 1 pound note చాలా ఫన్నీగా ఉంటుంది. 1 pound note నాకు ఇంగ్లీష్ మూవీ ఉందండి, అది 1 million pound note. అలాంటివి చాలా ఫన్నీగా హ్యూమరస్గా ఉంటాయి. మీకు ఇష్టమైన హీరో ఎవరు తెలుగులో? I don't see many movies. ఈ మధ్య కాలంలో ధనుష్ గారు చేసే మూవీస్ చూసాను, బాగానే ఉన్నాయి. ధనుష్ అంటే తమిళ యాక్టర్, తెలుసు. ఎప్పుడో తమిళనాడు. ఇప్పుడున్న మూవీస్లో ఎక్కువ వాయలెన్స్ ఎక్కువ ఉంటుంది, టూ మచ్ వాయలెన్స్. పాత ఇవి పాడుతా తీయగా ఉండే పాత ఉన్నాయి కదా, అవి బాగుంటాయి. బాలసుబ్రహ్మణ్యం గారు చేసినవన్నీ ఉన్నాయి కదా, పిల్లలు పాడుతుంటారు కదా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అవన్నీ. అట్లాగే స్వగతాలు ఈటీవీలో కొన్ని వచ్చేది, పాత యాక్టర్స్ అందరు చాలా మంది సినిమా యాక్టర్స్ అందరితో ఇంటర్వ్యూ తీసుకున్నారు, అవన్నీ బాగుంటాయి అన్నట్లు. బాగా ఇష్టమైన ప్లేస్ లేవు ఇద్దరికి ఇండియాలో? మా ఊరే, ఇంకేంటి, ఊరిని మించింది ఏం లేదు కదా. మీకు మీ ఊరు? కాకపోతే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ ఇంపార్టెంట్ అంతే అన్నట్లు. గుంటూరు అక్కడ చదువుకున్నాం కాబట్టి బాపట్ల చదువుకున్నాము. అంటే ఇద్దరికి నచ్చింది అయితే హైదరాబాద్ ఏమో. నచ్చడం అంటే ఇక తప్పదు కదా. చూస్తే నాకు కాశీ బాగా ఇష్టం. ఎక్కడండి? కాశీ ఇష్టమా? ఓకే ఓకే. I go quite often to కాశీ. వెళ్ళారా మీరు? చాలా సార్లు వెళ్ళారా? అంటే వీళ్ళ ఊరు దగ్గరే కదా. మీకైతే మీ ఊరేనా సార్? మా ఊరుగా అంటే ఇష్టం అంటే చెప్తున్నాను, ఇష్టం అంటే అన్ని ఇష్టాలు ఉంటాయి. ఎక్కడైనా మనం ఎక్కడ ఉంటే అక్కడ కలిసిపోవాలి, తప్పదు కదా. సో అన్ని ప్లేసులు చేసాం, చాలా ప్లేసులు చేసాము. ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని లైక్ చేయాలన్నట్టు, అంతేగాని పర్టికులర్ గా ఇది ఇష్టం. అంతేలేండి, కరెక్ట్. బట్ నాకు ఒక అలవాటు ఏంటంటే చేసిన ప్లేస్ కి మళ్ళీ వెళ్ళాను అన్నట్టు. అది ఒకసారి వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ చేరేక మళ్ళీ వెళ్ళేది లేదు. ఓహో. మళ్ళీ వెళ్ళి అది ఎందుకో నాకు మొదటి నుంచి అలవాటు లేదు. నేను వరంగల్లో 7-8 years ఉన్నాను.
వరంగల్ వెళ్ళింది తక్కువ. అట్లాగే అన్ని ప్లేసులు హైదరాబాద్, మెదక్ కానివ్వండి, చాలా గుంటూరు, ఏలూరు అన్ని ప్లేసులు చేశాం కదా, వైజాగ్ అన్నీ చేశాం కదా, విజయనగరం ఓకే. తక్కువ. బట్ ఇష్టమైన ఫుడ్ ఏంటి చెప్పండి. ఇష్టమైన ఫుడ్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు పర్లేదు. మేడం నాన్ వెజిటేరియన్ తినరు కదా? ఆవిడ తినదు కదా, వెజిటేరియన్. ఆవిడ సింపుల్ ఫుడ్, నాన్ వెజ్ తినరు కదా? ఆవిడ మసాలాలు తక్కువ. ఆవిడ తక్కువ మరి ఇప్పుడు డిఫరెంట్ గా వండుకుంటారా? కానీ మసాలా తక్కువైన కోపం ఎక్కువ. నిజమే కదా, మసాలా తక్కువ తిన్నప్పుడు కోపం తక్కువ ఉండాలి కదా మేడం. మీకు ఎందుకు కోపం ఎక్కువ? కోపం లేదు. లేదు. మీకు ఇష్టమైన ఫుడ్ చెప్పలేదు మీరు. ఐ జస్ట్ లైక్ రైస్ అండ్ దాల్ అండి. రైస్ దాల్ సింపుల్ ఫుడ్. మీకు సార్? నా వెజిటేరియన్ ఫుడ్ జనరల్ గా ఎన్ని కాకూరలు, కాయగూరలు. నాన్ వెజ్ లో అయితే? నాన్ వెజ్ ఫిష్, మటన్, చికెన్ ఏదైనా పర్లేదు, తక్కువ తింటాను. ఎప్పుడు వారానికి ఒకసారి. ఓహో, ఎప్పుడైనా చేసి పెడతారా మీకు? నాన్ వెజ్ రాదు? నాన్ వెజ్ రాదా? లేదు లేదు, ఇప్పటికి కూడా? ఎప్పుడు లేదు. వెజ్ అయితే చేస్తారు? వెజ్ కూడా రేర్ గా చేస్తారు. దాల్ లాంటివి ఏదో చేస్తారు, అవైతే వస్తారు. పుల్కా ఒకటి ఉంది కదా, పుల్కాను ఆలు, అవి బాగానే చేస్తారు. అవి బాగా చేస్తారు. అది నాన్ వెజ్, అది ఏమంటారు, నార్త్ ఇండియన్ వంటకాలు కదా. పూరి కూడా రేర్ లేదు, పూరి తక్కువ ఫ్రైడ్ ఫుడ్స్. ఓకే, రైట్ సార్. చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరితో కలిపి ఇంటర్వ్యూ చేయటం. చాలా విషయాలు మాతో షేర్ చేశారు, మీ లైఫ్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.